సుమారు 200 ఏళ్లకు పైగా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించిన సంగతి మనకు తెలిసిందే. అయితే 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. మనతో పాటు పాకిస్తాన్ కూడా మరి స్వాతంత్రం అయితే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయారు. సో ఇంగ్లాండ్ వాళ్ళ నుంచి మనం స్వాతంత్రం పొందిన తర్వాత సేమ్ టైంలో అంటే 1947లోనే భారతదేశం మరియు పాకిస్తాన్ 2 భాగాలుగా విడిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే 1947 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ భారతదేశం మధ్య ఎన్నో అంతర్గత యుద్ధాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు ప్రకటిత యుద్ధాలు, మరి కొన్నిసార్లు అప్రకటిత యుద్ధాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అయితే ఈ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మనం ఒకసారి చూసినట్లయితే స్పష్టంగా మరి ఇప్పటి వరకు అయితే ఇండో పాక్ మధ్య మాత్రం 4 సార్లు ప్రధాన యుద్ధాలు అయితే కొనసాగాయి. మొదటిసారి ఇండో పాకిస్తాన్ యుద్ధం 1947-48 అంటే స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలోనే మరి ఇక ఈ యొక్క యుద్ధం అయితే ప్రారంభమైంది. దీనికి ప్రధాన కారణం కాశ్మీర్ మహారాజు మరి భారతదేశంలో విలీనం అవుదాం అని చెప్పి కూడా కాశ్మీర్ విషయంలో ప్రకటన చేసినప్పుడు కాశ్మీర్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్లో అంతర్భాగమని వాదిస్తోంది. సో దీంట్లో మరి ఇక అప్పుడు యుద్ధం మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక రెండవ ఇండో పాక్ యుద్ధం ఎప్పుడు మొదలైంది? 1965లో జమ్మూ కాశ్మీర్లోకి మరి దళాలను చొరబాట్లను లక్ష్యంగా చేసుకొని రంగంలోకి దించిన తర్వాత పాకిస్తాన్ ఆపరేషన్ జిబాల్టర్ పేరుతో కూడా మరి యుద్ధం ప్రారంభమైంది. దీంతో మరి అది రెండో యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మూడవసారి మరి ఇండో పాక్ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైందంటే 1971లో బంగ్లాదేశ్ విముక్తి సంబంధించిన యుద్ధం మరి నుంచి అయితే ఇది ఆవిర్భవించింది. ఫలితంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర దేశంగా కూడా మరి స్వాతంత్రం పొందింది. సో దీంట్లో స్వతంత్ర దేశంగా కూడా బంగ్లాదేశ్ అవతరించింది. ఈ నేపథ్యంలో కార్గిల్ యుద్ధం మాత్రం 1999లో పాకిస్తాన్ దళాలు నియంత్రణ రేఖను దాటి భారత భూభాగాన్ని అతిక్రమించడంతో జరిగింది. సో సరిహద్దు ఘర్షణలు అయితే మరి ఇక అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. దాంట్లో ఒకసారి ప్రతిష్టంభన అయితే కొనసాగింది. అలాగే 2001-2002 భారతదేశం పాకిస్తాన్ మధ్య కూడా ఒక స్తంభన అయితే కొనసాగింది. ఎందుకు ఇలా జరుగుతుందంటే ప్రతిసారి మనం చూసుకున్నట్టయితే 2008లో కూడా మరి భారతదేశం పాకిస్తాన్ మధ్య ఒక ప్రతిష్టంభన వాతావరణం అయితే కొనసాగింది. 2001లో కావచ్చు, 2011లో కావచ్చు, 2013లో కావచ్చు, 2014, 2015, 2016, 2018, 2019, 2020, 2021 ఇక 2023 సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. సో ప్రతిసారి పాకిస్తాన్ కవిస్తోంది, మన దేశం సహిస్తోంది. మరి భారతదేశం అంటే భారతదేశ సర్వమత హితం మనందరికీ సమ్మతం. సో మన దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు కూడా మరి ఐక్యంగా ఉంటున్నాయి. సో ఈ ఐక్యతను మరి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ కూడా మరి చెదరగొట్టే ప్రయత్నం చేస్తోంది. కాశ్మీర్ మాదేనంటూ కూడా పదే పదే మరి చొరబాట్లు చేయడం కావచ్చు, ఇండియాపై మరి అప్రకటిత యుద్ధం చేయడం కావచ్చు. సో అలాంటి వాతావరణంలో కూడా మరి ఈ యొక్క యుద్ధం కొనసాగుతూనే ఉంది. సో భారత్ కనుక దాడి చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ నిజంగా నిలువరించడం కష్టం. కానీ మన లక్ష్యం పాకిస్తాన్ దేశం కాదు, పాకిస్తాన్ పౌరులు కాదు, కేవలం పాకిస్తాన్లో మరి పాకిస్తాన్ ఆర్మీ ద్వారా పెంచి పోషించబడుతున్న ఏదైతే టెర్రరిస్టు సంస్థలు ఉన్నాయో వాటిని సమూలంగా నాశనం చేయాలనే లక్ష్యంతోనే మనం పాకిస్తాన్ పట్ల సహనం పాటిస్తున్నాం. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రతి సంవత్సరం 1947 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మరి సుమారు 75 సంవత్సరాలుగా కూడా పాకిస్తాన్ మనపై యుద్ధానికి కాలు దువ్వుతూనే ఉంది. అయినప్పటికీ కూడా భారత్ ప్రతిసారి సంయమనం పాటిస్తోంది. సో కేవలం పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులను మాత్రమే ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో దీంట్లో సియాచిన్ వివాదం కూడా 1984 నుంచి 2003 వరకు కూడా కొనసాగిన సంగతి మనకు తెలిసిందే. కాశ్మీర్లోని మరి సియాచిన్ హిమానీదం ప్రాంతంపై కూడా సైనిక వివాదం కొనసాగింది. 1999 పాకిస్తాన్ అట్లాంటిక్ కాల్పులు కూడా జరిగాయి. భారత వైమానిక దళం కూడా పాకిస్తాన్ వైమానిక దళంతో పాటు పాకిస్తాన్ నేవీ విమానాన్ని కూడా కూల్చేయడం జరిగింది. సో భారత వైమానిక దళం పాకిస్తానీ నేవీ విమానాన్ని కూల్చివేసిన తర్వాత 2007లో కూడా సంజౌతా ఎక్స్ప్రెస్ పై కూడా బాంబు దాడులు కూడా మరి పాకిస్తాన్ చేసిన సంగతి మనకు తెలిసిందే. బాంబు దాడులను మరి పాకిస్తాన్ కేంద్రంగా కూడా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇక లష్కరే తోయిబ్ కావచ్చు, జైషే కావచ్చు, సో వీటికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. 2008 ముంబై దాడులు
ఉగ్రవాద దాడులను పాకిస్తాన్ కేంద్రంగా కూడా పనిచేస్తున్న లష్కరే తోయిబా కారణమని కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో 1947 నుంచి కూడా పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి అనేక ఘర్షణలు తలెత్తాయి. సో ఈ ఘర్షణలలో చాలామంది సైనికులు అటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు భారత్ కావచ్చు, చాలామంది వీరమరణం పొందారు. ఇక ప్రధానంగా కాశ్మీర్ మరియు సీమాంతర ఉగ్రవాదం వంటి వివాదాల కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు అయితే కొనసాగుతున్నాయి. యుద్ధాలకు దారితీసిన కొన్ని ముఖ్య కారణాలు సంఘటనలు కూడా మనం గమనించినట్లయితే కాశ్మీర్ వివాదం ప్రధానంగా కనిపిస్తోంది. దీంట్లో 1947 నుంచి కూడా భారతదేశం పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ ప్రాంతం ఒక ప్రధాన వివాదాంశంగా మారింది. సో కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని భారతదేశం చెప్తున్న నేపథ్యంలో మరి ఇక కాశ్మీర్ పాకిస్తాన్లో అంతర్భాగమని పాకిస్తాన్ వాదిస్తున్న నేపథ్యంలో ఈ వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ కాశ్మీర్ను తన స్వంత భూభాగంగా పేర్కొంటోంది ఇప్పటి వరకు కూడా. అయితే భారతదేశం కూడా కాశ్మీర్ దేశంలో అంతర్భాగమని కూడా వాదిస్తుంది. సో ఈ మొత్తానికి కాశ్మీర్ అనే అంశం ఏదైతే ఉందో మరి భారతదేశానికి అది కిరీటం లాగా ఉంటుంది. సో దాన్ని ఆనుకొని మరి ఇక పాకిస్తాన్ భూభాగం ఉండడంతో మరి ఆ పాకిస్తాన్ భూభాగం పైనే పాకిస్తాన్ మాదాన్ని వాదించడం కావచ్చు, భారతదేశం ఇది భారతదేశంలో అంతర్భాగమని చెప్పడం అయితే ఈ యొక్క ప్రధానంగా ఈ కాశ్మీర్ అంశం పూర్తి స్థాయిలో దీంట్లో మరి ఈ యొక్క ఇండో పాక్ మధ్య ఉద్రిక్తలు కావచ్చు, మరి ఈ యొక్క యుద్ధానికి కారణమని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి అంశంలో ఇప్పుడు తాజాగా మరి 4వసారి 2025లో మరి పహల్గామ్కు వెళ్ళిన టూరిస్టులపై కూడా పాకిస్తాన్కి సంబంధించిన తీవ్రవాదులు కూడా దాడి చేయడం, 26 మందికి పైగా కూడా పౌరులను మరి విచక్షణ రహితంగా హిందూ మతంకు సంబంధించిన వారని కూడా కన్ఫర్మ్ చేసుకొని చంపడం, ఇదంతా పాకిస్తాన్ కావాలని మరి చేస్తున్న నేపథ్యంలో అతి కిరాతకంగా కాల్చి చంపిన ఘటనపై దీంట్లో మరి ఇక చంపిన తర్వాత కూడా మరి ఇక నీ బొట్టు తుడిచాం వెళ్ళి మీ ప్రధానికి చెప్పుకో అని చెప్పిన మాటలనైతే మన దేశ ప్రధాని సీరియస్గా తీసుకున్నారు. నరేంద్ర మోడీ మరి ఇక ఏదైతే భారతదేశం అంటేనే ముఖ్యంగా మహిళలు, హిందూ మహిళలు అయితే ఖచ్చితంగా ఈ యొక్క సింధూరం ధరిస్తారు. సింధూరం విషయం మనకు తెలిసిందే. బొట్టు పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే భర్త ఉన్న స్త్రీలు మాత్రమే ఈ బొట్టు ధరిస్తారు కనుక ఈ బొట్టు విషయంలో కూడా మరి అది సింధూరంగా మనం పిలుస్తాం. ఆ సింధూరాన్ని వాళ్ళు తుడిచివేస్తున్నాం, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పిన తర్వాత మోడీ కూడా మరి తీవ్రంగానే పరిగణించారు. సో ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా మరి ఇక మొన్న 7వ తేదీన మరి ఎవరైతే టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళ టెర్రరిస్టు స్థావరాలపై కావచ్చు, వారి పూర్తిగా అటాక్ చేయాలని కూడా మరి ఒక 20 రోజులు కూడా మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. సో ఆ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా కూడా భారత ప్రభుత్వం మరి భారత సైన్యం కావచ్చు మొత్తానికైతే టార్గెట్ చేశారు. ఆ టార్గెట్లో మరి ఏకకాలంలో రాత్రికి రాత్రే ఉగ్రవాద శిబిరాలను కూడా కూల్చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఉగ్రవాదాన్ని మొదటి నుంచి పెంచి పోషిస్తున్న దేశం ఏదైనా ఉంటే అది పాకిస్తాన్ అని చెప్పి ప్రపంచం అంతా ముక్త కంఠంతో చెప్తుంది. అలాంటి దేశం మరి ఎవరైతే మరి టెర్రరిస్టులపై దాడి చేసిన తర్వాత, వారి స్థావరాలపై దాడి చేసిన తర్వాత వాళ్ళు మరొకసారి కూడా భారత్లోని మరి సరిహద్దు ప్రాంతాలైన పంజాబ్ కావచ్చు, తర్వాత రాజస్థాన్ కావచ్చు, తర్వాత గుజరాత్, ఇలాంటి రాష్ట్రాలన్నింటినీ సరిహద్దు రాష్ట్రాలను కూడా పూర్తి స్థాయిలో మరి టార్గెట్ చేసింది. ఆ టార్గెట్ చేసిన క్రమంలో ఆ సరిహద్దు ప్రాంతాల ప్రజలపై కూడా మరి ఇప్పుడు డ్రోన్ దాడులకు పాల్పడుతుంది, తర్వాత బాంబు ప్రయోగాలు చేస్తుంది. సో వీటన్నిటిని కూడా భారత ప్రభుత్వం సమర్థంగా తిప్పికొడుతుంది. అయితే విచక్షణ రహితంగా మరొక 14 మంది భారత పౌరులను, చిన్నపిల్లలతో సహా మరి ప్రజలను మట్టుబెట్టడం తర్వాత ఇక భారత ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైంది. పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మరొకసారి మరో కుట్రకు తెరలేపింది. సో కాల్పుల విరమణ అని చెప్తూనే విరామం తీసుకుంది. దీంట్లో పాక్ చేసిన ఏదైతే కుట్ర ఉందో దాన్ని భారత్ కూడా మరి ఇప్పుడు ఒప్పుకోవడం కావచ్చు, రేపు దీనికి సంబంధించిన చర్చలకు ఏదైతే మరి ఈ ఉగ్రవాదానికి సంబంధించి అంతమొందించాలని చెప్పి భారత్ పట్టుబడుతోంది. మరి ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా మరి ఉగ్రవాదం అంతం చేయడానికి ముందుకొస్తుందా, రేపు చర్చలు ఏం జరుగుతుందా అనే విషయంలో మాత్రం ఒక ఆసక్తి అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం నిన్న సాయంత్రం నుంచి మరి కాల్పుల విరమణ అని చెప్తున్నారు, కానీ కాల్పుల విరమణ జరగట్లేదు. సో దీంట్లో మరి ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికా
సంబంధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మరి ఈ యొక్క శాంతి ఒప్పందం చేసుకోవాలి, ఖచ్చితంగా శాంతి నెలకొనాలి, భారత్ పాకిస్తాన్ సరిహద్దుల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి మరియు చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన కాల్పుల విరమణ రెండు దేశాలు పాటించాలని చెప్పిన నేపథ్యంలో భారత్ ఖచ్చితంగా ఈ యొక్క కాల్పుల విరమణకైతే అంగీకరించింది. నిన్న సాయంత్రం నుంచి కూడా మరి కొన్ని చోట్ల తప్ప మిగతా చోట్ల మరి కాల్పులు అయితే ఆగిపోయాయి. దీంట్లో పాకిస్తాన్ కవ్విస్తోంది, కానీ మనం ఆ కవ్విస్తున్న ఏదైతే బాంబు దాడులు కావచ్చు, క్షిపణి దాడులను కావచ్చు, డ్రోన్ దాడులను కావచ్చు, డ్రోన్ బాంబులు అన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నాం. కానీ వాస్తవానికి పాకిస్తాన్ బలం ఎంత, మన బలం ఎంత అని చూసుకున్నప్పుడైతే జనాభా పరంగా మరి పాకిస్తాన్ కేవలం 25 కోట్ల మంది జనాభా మాత్రమే ఉంటారు. సో దానికి సంబంధించిన సైనిక శక్తిని చూసుకున్నప్పుడు కూడా 6 లక్షల మంది మాత్రమే సైనికులు ఉంటారు. ఇక భారతదేశానికి వచ్చేసరికి మనం చూడొచ్చు, మనం ప్రపంచంలోనే ఇప్పుడు రెండో అతిపెద్ద దేశంగా కూడా మనం అవతరిస్తున్నాం. చైనా తర్వాత జనాభాను పోల్చుకున్నట్టయితే మన దేశం మరి అతి త్వరలో నెంబర్ 1 పొజిషన్కు చేరుకోబోతుంది. ఇక మన సైనిక బలగం కూడా మరి సుమారు 25 లక్షల పైగానే ఈ యొక్క సైనిక బలగం ఉంటుంది. త్రివిధ దళాలకు సంబంధించిన ఈ యొక్క 3 దళాలు పూర్తిగా 25 లక్షల పైగానే ఉన్నట్టు మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి మనతో పోల్చుకుంటే పాకిస్తాన్ సైన్యం కేవలం 5 లక్షలు, అంటే మనలో కేవలం 20% మాత్రమే ఉంది. అయితే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా కాశ్మీర్పై కన్నేసింది. కాశ్మీర్ లాంటి హస్తగతం చేసుకుంటే పాకిస్తాన్లో మరి అది కూడా పూర్తిగా కాశ్మీర్కి సంబంధించిన సంపద కావచ్చు, వీటన్నిటిని కూడా మరి పాకిస్తాను అన్నిటిని అధిగమిస్తుందని చెప్పి మొదటి నుంచి కూడా మరి ఏదైతే కాశ్మీర్ని ఆక్రమించుకునే కార్యక్రమం చేస్తుంది. వాస్తవానికి మన దేశం మరి అఖండ భారతం ఎలా ఉండేది, సో దానికి సంబంధించి పాకిస్తాన్ ఆక్రమించిన తర్వాత కాశ్మీర్ను దాని రూపురేఖలు కూడా మారిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇది గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఈ యొక్క యుద్ధం కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఈ కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించట్లేదు. అయితే ఇప్పుడు తాజాగా మరి పాకిస్తాన్ కాల్పుల విరమణ పేరుతో మరొకసారి భారత్ను భంగపాటు గురి చేస్తుంది. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఆ విరమణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించి మరొకసారి కూడా మరి కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో మరొకసారి భారత్ కూడా మరి ఇన్ని రోజులు భరించింది, కానీ ఇప్పుడు ఖచ్చితంగా బరి తెగించే పరిస్థితి అయితే వచ్చింది. భారతదేశ వ్యాప్తంగా కూడా పాకిస్తాన్కు సంబంధించిన టెర్రరిస్టులందరినీ కూడా మరి నిర్మూలించాలి, వాళ్ళని అంతం చేయాలని ముక్తకంఠంతో మరి కోరుతున్న నేపథ్యంలో ఇటు రాజకీయ పార్టీలు కావచ్చు, అటు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఏక తాటిపైకి వచ్చారని చెప్పుకోవచ్చు. ముక్తకంఠంతో నినదిస్తున్నారు. సో మన హిందువులను కావచ్చు, భారతీయులను కావచ్చు సంహరిస్తున్న పాకిస్తాన్ మరి ఎవరైతే టెర్రరిస్ట్ మూకలో వాటిని అన్నింటిని కూడా సమూలంగా సంహరించండి. ఇదే సరైన సమయం. దీంట్లో పాకిస్తాన్ ఒత్తిడికి తలగొద్దు. పాకిస్తాన్ ఎప్పుడు కూడా కపట నాటకాలు ఆడుతుంది. ఇప్పుడు కూడా కాల్పుల విరమణ ప్రకటించి నిన్న 24 గంటలు కాకముందే మరి కాల్పులు అయితే కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో మరి భారత్ కూడా ఇన్నాళ్ళు భరించింది. సుమారు 75 సంవత్సరాలుగా కూడా పాకిస్తాన్తో మనం ఒక అంతర్యుద్ధం చేసుకుంటున్నాం. మరి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నామని సంతోషపడుతున్న తరుణంలో మరి మన పక్కనే ఉన్న దాయాది దేశం పాకిస్తాన్ మనల్ని ప్రతిసారి కవ్విస్తూనే ఉంది. సో 4 సార్లు కూడా మరి ఆ దేశంతో మనం యుద్ధాలు చేయడం కావచ్చు, తర్వాత ఎన్నోసార్లు లెక్కలేనన్ని సార్లు కూడా సరిహద్దు ప్రాంతంలో మరి కాల్పులు జరగడం కావచ్చు, అనేక మంది సైనికులు చనిపోవడం కావచ్చు, ఇటు అటు 2 దేశాలకు సంబంధించిన సైనికుల్ని మనం కోల్పోవడం కావచ్చు. నిజంగా ఇది చాలామంది ఎవరైతే పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, భారత్కు సంబంధించిన మరి కన్న తల్లులకైతే ఇది కడుపుకోత అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ మాతృ దినోత్సవం. సరే, ఇక ఈరోజు చనిపోయిన వారందరూ మరి తమ యుద్ధంలో చనిపోయిన వాళ్ళ పిల్లలను తలుచుకొని మరి వాళ్ళు దేశం కోసం చనిపోయారు. సో వాళ్ళు దేశంలో మరి ఒక చరిత్రలో వాళ్ళు ఉండిపోతున్నారు అని వాళ్ళకు ధైర్యం చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో మరి ఖచ్చితంగా చాలామంది సీనియర్లు కావచ్చు, మరి అందరూ కూడా మేము యుద్ధం చేస్తాం, ఖచ్చితంగా సరిహద్దుకు వస్తాము, యుద్ధంలో మేము కూడా పాల్గొంటామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా భారత్కు సపోర్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కాల్పుల విరమణ పేరుతో జరుగుతున్న పాకిస్తాన్కు సంబంధించిన ఈ కుట్రను కూడా మరి భారత్ నమ్మే పరిస్థితి అయితే లేదు. కానీ మొదటి నుంచి భారత్ సహనం పాటిస్తోంది, సంయమనం కోసం ఎదురు చూస్తోంది. గతంలో 1971లో మనం పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు అప్పుడు పాకిస్తాన్కు మరి అన్ని దేశాల మద్దతు ఉంది, రష్యా మినహా మరి అందరూ కూడా పాకిస్తాన్కు అండగా నిలిచారు. కానీ ఇప్పుడు రష్యాతో పాటు అమెరికా కూడా మనకు పూర్తి సపోర్టు ఇస్తోంది. సో ట్రంప్ కూడా ఈ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత
పాకిస్తాన్ మరొకసారి కాల్పులకు తెగబడుతోంది. సో నా మద్దతు పూర్తిగా భారత్కే ఉంటుంది. సో కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించిందని చెప్పి కూడా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సో మొత్తానికి ఇటు ఇండియాతో పాటు మరి అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, అన్ని దేశాల నుంచి ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టు కార్యకలాపాలపై కూడా ఉక్కుపాదం మోపాలని కూడా మరి ముక్తకంఠంతో నినదిస్తున్న నేపథ్యంలో రేపటి చర్చలు ఎలా ఉంటాయి, రేపటి చర్చల్లో ఏం చర్చిస్తారు, దీంట్లో మరి ఇప్పటికీ సమయం వేదిక అయితే నిర్ణయించబడలేదు. కానీ సరే, భారత్ అనేది మొదటి నుంచి మరి భిన్నత్వంలో ఏకత్వంలోగా ఉంటుంది. మరి అలాంటి క్రమంలో పౌరులను ఎప్పుడు కూడా టార్గెట్ చేయలేదు. పాకిస్తాన్ ఎన్నిసార్లు భారత పౌరులను టార్గెట్ చేసి సరిహద్దులో సైనికులను కూడా మట్టుబెట్టినప్పుడు కూడా ప్రతిఘటించడం తప్ప మరి ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆ దేశంపై దాడి చేయాలని కూడా అనుకోలేదు. ఇప్పుడు కూడా మరి ఆ పాకిస్తాన్ పౌరులు కాదు మాకు కావాల్సింది, కేవలం టెర్రరిస్టులను మాత్రమే మేము అంతమొందించే కార్యక్రమం చేస్తున్నాం. అందుకే వారి స్థావరాలపై కూడా మేము దాడి చేశాము. సుమారు 100 మందిని కూడా ఈ పాకిస్తాన్కు సంబంధించిన టెర్రరిస్టులను మరి మేము చంపేశామని ప్రకటించిన నేపథ్యంలో దీంట్లో మొత్తానికి ఈ యొక్క పాక్ బలగం చూసుకున్న, ఇండియా బలం చూసుకున్న మరి పాకిస్తాన్ కేవలం 20% మాత్రమే పరిమితం అవుతుంది. కానీ అణుబాంబుల విషయంలో కూడా పాకిస్తాన్ మొదటి నుంచి మరి ఈ యొక్క మరికొన్ని ఎవరైతే పాకిస్తాన్కి సహకరించే దేశాలు ఏవైతే ఉన్నాయో చైనా లాంటి దేశాలతో మరి ఒక ఈ అణు సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటోంది. దానికోసం మరి గత కొన్ని దశాబ్దాలుగా మరి ఈ యొక్క రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తోంది. వాస్తవానికి పాకిస్తాన్ దేశానికి సంబంధించి మరి వాళ్ళ ద్రవ్యోల్బణం చూసుకున్నా, మన ఇండియా ద్రవ్యోల్బణం చూసుకున్నా, సో మన దాంట్లో వాళ్ళు 10% కూడా వాళ్ళకు సంబంధించిన ఈ యొక్క బడ్జెట్ కూడా ఉండదు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ అప్పులు చేసైనా సరే భారత్ను లక్ష్యంగా చేసుకొని యుద్ధానికి సంబంధించిన వాటన్నిటిని కూడా కొనుగోలు చేస్తుంది. దానికోసం ఆ దేశం ఇప్పుడు పూర్తిగా ఆర్థిక వ్యవస్థ బలహీనపడినప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా భారతదేశాన్ని టార్గెట్ చేసుకుంటుంది. సో ఇది మరి పాకిస్తాన్ భారత్ల యుద్ధం అయితే కొంత 2 దేశాల పౌరులకు ఆందోళన కలిగించే అంశమే అయినప్పటికీ కూడా పాకిస్తాన్కు పరోక్షంగా మరి 1-2 దేశాలు, బలమైన దేశాలు కూడా సహాయం చేస్తున్నాయి. అంతర్గతంగా మరి వాటికి ఆర్థిక సహకారం కూడా ఇస్తోంది. ఈ మధ్య కాలంలోనే మరి IMF నుంచి కూడా మరి $1 బిలియన్ కూడా లోన్ కూడా పాకిస్తాన్కు రావడంతో మరి కాల్పుల విరమణ అనేది తాత్కాలికంగా వాళ్ళ బలం పెంచుకోవడానికి మాత్రమే చేస్తుంది తప్ప భారత్తో సఖ్యతగా ఉండేది కాదని చెప్పి కూడా మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక నినాదం అయితే వినిపిస్తోంది. మరి దీన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరి ఒకవైపు పాకిస్తాన్కు సంబంధించిన టెర్రరిజం నశించాలని మనం అనుకుంటున్నాం. కానీ ఆ టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ ఈ చర్చల్లో నిజంగా వాటన్నిటికి కూడా ఒప్పుకుంటుందా? ఈ కాల్పుల విరమణ అనేది తాత్కాలికంగా మరి చెప్పడమే కావచ్చు, దాన్ని ఉల్లంఘించడం కావచ్చు, రేపొద్దున చర్చల్లో మరి అంశాలకు అంగీకరిస్తుందంటే అది అనుమానమేనని కూడా మనకు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఔరేక్ దక్క కాశ్మీర్ పక్క మోదీజీ మీ వెంట ఉంటాం, దేశం అంతా మీ వెంట ఉంది అని చెప్పి కూడా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా భారత సైన్యానికి, భారత ప్రభుత్వాన్ని కూడా సంఘీభావం ప్రకటిస్తున్న నేపథ్యంలో మరి నరేంద్ర మోడీ ప్రధానిగా మరి ఇప్పుడు 3వసారి అధికారంలోకి వచ్చారు. గత 11 ఏళ్ళుగా కూడా మరి ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో కూడా మరి చాలా ఘర్షణలు పాకిస్తాన్తో జరుగుతున్న నేపథ్యంలో వాస్తవానికి మరి ఈ అంశంలో ఇప్పుడు ఒక సమయం అయితే వచ్చింది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని నరేంద్ర మోడీ పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలి. శాశ్వతంగా పాకిస్తాన్ అనేది భారత్ వైపు చూడకుండా కూడా మరి చేయాలని కూడా భారత ప్రజలు కోరుతున్నారు. మరి ఈ విషయంలో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ కావచ్చు, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, తర్వాత హోంమంత్రి అమిత్ షా, వీళ్ళంతా కూడా త్రివిధ దళాలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. సో యుద్ధం జరుగుతోంది అంతర్గతంగా, బయటికి మాత్రం కేవలం కాల్పుల విరమణ అని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ దీన్ని కేవలం కాల్పుల విరామానికి మాత్రమే వాడుకుంటుంది. మరొకసారి కూడా భారత్పై అది యుద్ధం చేస్తుంది. వాళ్ళు ఇప్పటికీ 24 గంటల క్రితం ఈ యొక్క విరమణ ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళు విరమణ పాటించట్లేదు, వాళ్ళు ఉల్లంఘించారు. ఈ విషయంలో పాకిస్తాన్ను ఇక ముందు నమ్మలేం. మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. పాకిస్తాన్ కూడా గట్టిగా ప్రతిఘటించాలనే దేశ ప్రజలంతా ముక్త కంఠంతో కోరుతున్నారు.